అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ప్రొడక్షన్ నంబర్ 1 అంట. లుకింగ్ ఫర్ ప్యాషనేట్ ఎక్స్‌ప్రెసివ్ టాలెంట్. స్టెప్ ఇంటూ ద స్పాట్‌లైట్. దిస్ ఈస్ యువర్ మూమెంట్. ఓపెన్ ఫర్ పబ్లిక్. జాయిన్ ద ఆడిషన్. షూటింగ్ స్టార్ట్స్ ఆన్ మార్చ్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. సో, మీరు ఆడిషన్ చేయాలి అనుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అప్రోచ్ అవ్వే ప్రయత్నం అయితే చేయండి. సినిమా ఆడిషన్ ప్రకటన. మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? ఈ ఆడిషన్ మీకు ఒక అవకాశం ఇస్తుంది. మాకు కావాల్సిన లుక్ డస్కీ అంటే కొంచెం ఆహ్, ప్రేమణి గారిలాగా ఒక కలర్ ఉండాలి. అలాగే నిజమైన హావభావాలు చూపగల సహజమైన నటన ఉన్నవారు కావాలి. సహజమైన నటన అంటే ఏంటి? ఇప్పుడు మనం 'నానినే నేచురల్ స్టార్' అంటాం. ఇంకా అసలు సహజమైన నటి అనే పేరు ఉన్నదంటే జయసుధ గారు. సో, అలాంటి అంటే డ్రమాటిక్‌గా కాకుండా నేచురల్‌గా యాక్ట్ చేయగలిగే ఒక స్కిల్ మీకున్నట్లయితే నేచురల్‌గా యాక్ట్ చేసేదేమన్నా సరంటే మీరు నిజ జీవితంలో ఎలాగుంటారో అలాగే కెమెరా ముందు గూడా ఉంటూ ఐ లెవెలు, ఆంగికం, డిక్షను, మోడ్యులేషన్ చూసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సహజమైన నటన. సో, డస్కీ లుక్ స్కిన్‌తో మీరు ఆడిషన్‌కి డస్కీ లుక్ లుక్‌తో స్కిన్ ఉన్న వాళ్ళకి ఆడిషన్‌కి పిలుపు అని అంటున్నారు. సో, మీరు ఏ అయితే ఏ ఏజ్ గ్రూపుల్లో ఉండాలి అంటే మేల్ వచ్చేసి 20-50 సంవత్సరాల లోపు వాళ్ళుండాలి. ఫీమేల్ కూడా 20-50 సంవత్సరాల లోపు వాళ్ళుండాలి. అలాగే కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా 8-10 సంవత్సరాల లోపు వాళ్ళుండాలి. అలాగే పెద్దవాళ్ళు మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు 60-80 సంవత్సరాల లోపు వాళ్ళుండాలి. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. చెప్పేస్తా అనుకున్నారు కదా! ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలు కూడా ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు అని అడగటం జరిగింది. ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడు అంటే బ్యాక్‌గ్రౌండ్ అంటే మీ ఒపీనియన్ ఏంటి? 'చిరంజీవి' ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు, లేదంటే 'నందమూరి' ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు, లేదంటే 'అక్కినేని' ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు, లేదంటే ప్రొడ్యూసర్ కొడుకులు, డైరెక్టర్ కొడుకులు వాళ్ళెందుకు సక్సెస్ కావట్లేదు అనేది ఒకసారి క్లియర్‌గా డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. ఇప్పుడు 'చిరంజీవి' ఫ్యామిలీ నుండి ఎంతమంది హీరోలొచ్చారు? వాళ్ళలో సక్సెస్ లేని వాళ్ళెవరు? అనేది మాట్లాడుకుంటే 'రామ్ చరణ్‌కి' సక్సెస్ అవసరానికి మించి సక్సెస్ ఉంది. 'బన్నీకి' సక్సెస్ ఉంది. 'బన్నీ' తమ్ముడు 'అల్లు శిరీష్‌కి' అంత సక్సెస్ లేదు. ఇప్పుడు 'సాయి ధరమ్ తేజ్' ఎంతో కొంత సక్సెస్‌లోనే వెళ్తా ఉన్నారు. అలాగే వాళ్ళ తమ్ముడు కూడా అనుకున్నంత సక్సెస్‌లో అయితే లేరు. సో, మెగా ఫ్యామిలీలో వీళ్ళు అనుకుందాం. ఇప్పుడు 'నందమూరి' ఫ్యామిలీలో వచ్చేసరికి చాలామంది ప్రయత్నించారు గానీ సక్సెస్‌లో ఉన్నోళ్ళంటే ఒక రకంగా 'తారక్' ఎక్స్‌ట్రీమ్ సక్సెస్‌లో ఉన్నారు. అలాగే 'కళ్యాణ్ రామ' గారు 'వయా మీడియాగా' వెళ్తా ఉన్నారు. అంటే ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ తోటి సంబంధం లేకుండా వెళ్తా ఉన్నారు. అలాగే 'ఘట్టమనేని' ఫ్యామిలీ నుండి చూసుకున్నట్లయితే 'మహేష్' గారు పీక్ సక్సెస్‌లో ఉన్నారు. అలాగే 'సుధీర్ బాబు' సక్సెస్ తోటి సంబంధం లేకుండా వెళ్తూ ఉన్నారు. అలాగే ఇంకా 'అక్కినేని' ఫ్యామిలీ దగ్గరకొచ్చేటప్పటికి 'నాగార్జున' గారు మంచి సక్సెస్‌లో ఉన్నారు. 'చైతన్య' గూడా ఒక రకమైన సక్సెస్‌లోనే వెళ్తా ఉన్నారు. కాపోతే 'అఖిల్‌కే' పెద్ద సక్సెస్ లేవు. ఇక్కడ నేనేమంటానంటేనండి, మనం స్కిల్డ్ అయ్యుండొచ్చు. మనం చిన్నప్పటి నుండి కూడా సినిమాని ప్రపంచంగా, సినిమానే చూస్తూ బ్రతికుండొచ్చు. కానీ మనకేంటి అంటే అదృష్టం అనేది కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అంటే మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా కూడా అదృష్టం అనేది ఉండాలి. ఈ అదృష్టంతో పాటు మనం ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మరి 'శ్రీలీల' ఇనీషియల్ టైమ్‌లో ఆల్మోస్ట్ అన్ని ఆ అమ్మాయికి ఉన్నన్ని ఫెయిల్యూర్స్ ఎవరికీ లేవు. వాళ్ళకి ఆ అమ్మాయికి మరి గట్టిగానే సక్సెస్ ఉంది కదా! అని మీరు మాట్లాడినట్లయితే ఇక్కడ పీఆర్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. పీఆర్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ రిలేషన్. అంటే మీరు ఎవరితోటి ఎలాగుంటున్నారు? వాళ్ళతోటి మీ రిలేషన్ అనేది ఎలాగుంది? వాళ్ళతోటి మీరు మాట్లాడే విధానం అనేది ఎలాగుంది? సెట్‌లో మీరు బిహేవ్ చేసే విధానం ఎలాగుంది? ఫర్ ఎగ్జాంపుల్ 'ఉప్పెన' హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూసేసింది. 'శ్రీలీల' ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేసారి వచ్చారు. కానీ ఆ అమ్మాయి కొట్టడమే ఒక జాక్ పాక్ కొట్టినట్టు 'ఉప్పెనతోటి' చాలా పెద్ద హిట్ కొట్టింది. కానీ 'శ్రీలీల' అప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉంది. కానీ 'శ్రీలీల'కి వరుసగా అవకాశాలొచ్చినాయి గానీ, ఆ 'ఉప్పెన' హీరోయిన్‌కి సరిగ్గా అవకాశాలు రాలేదు. అంటే నేనేమంటాను అంటే, ఇప్పుడు మీరు హిట్ కొట్టిన వెంటనే కనీసం ఒక మేనేజర్‌ని పెట్టుకొని, మీరెటు అప్రోచ్ అవ్వలేని టైంలో ఆ మేనేజర్ ఎళ్ళేసే పెద్ద డైరెక్టర్‌లని, పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లని అప్రోచ్ అవుతూ, "సార్ ఇలాగ పలానా 'ఉప్పెన'లో చేసింది కదా ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని మీరు పెట్టుకోండి సార్. మీకెలాంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను. మీకు టైంకి డేట్స్‌కి మీకు డేట్స్ అడ్జస్ట్ చేస్తాను. ఆ అమ్మాయి మీ కథ ప్రకారం మీరు ఎలాంటి డ్రెస్సులేసుకోమంటే అలాంటి డ్రెస్సులేసుకుంటది. మీరు కావాలంటే ఆడిషన్ చేసుకోవచ్చు, ఫోటో షూట్ చేసుకోవచ్చు.
చేసుకొని రెమ్యునరేషన్ కూడా మనకి కంఫర్ట్ జోన్‌లో నేను తీసుకొనొస్తాను అని మాట్లాడగలిగే ఒక మేనేజర్‌ని మీరు పెట్టుకోవాలి. సో, అలాగ మీరు పీఆర్ అనేది పబ్లిక్ రిలేషన్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోగలుగుతున్నట్లయితే, మీకు వరుసపెట్టి సినిమాలు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా నాకు ఈ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను ఈ రూల్స్ దాటి పని చేయను. నేను మార్నింగ్ 11కి ముందు రాను. ఈవినింగ్ 5 తర్వాత పని చేయను. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పెట్టుకున్నట్లయితే మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి చాలా కష్టం. అలాగే ఇక్కడ మనం మాట్లాడుతున్న కోర్ టీమ్ ఏంటి? కోర్ పాయింట్ ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళకి కూడా సక్సెస్ లేకపోవడానికి ప్రధాన కారణం ఇంకేమై ఉండొచ్చు అంటే వాళ్ళు కథలను ఎంచుకునే విధానం. ఎలాంటి కథలను ఎంచుకుంటున్నారు? అది వాళ్ళకి యాప్ట్ అయ్యే ఇదా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18 ఇయర్స్ కుర్రాడు, 19 ఇయర్స్ కుర్రాడు అతను ఒక మాస్ ఇమేజ్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు అది ఎక్కడో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అయ్యిద్ది. అలా వర్కౌట్ అయినోళ్ళలో వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు జూనియర్. సో, నందమూరి తారక రాముడు ఎవరైతే ఉన్నారో ఆయనకి వర్కౌట్ అయిపోయింది. అట్ ది ఏజ్ ఆఫ్ 17, 18 టైమ్‌లోనే ఆయన ఇంకా చెప్పాలి అంటే 'నిన్ను చూడాలని' అని కావచ్చు, లేదంటే 'స్టూడెంట్ నంబర్ వన్' కావచ్చు. ఆయన ఒక లవర్ బాయ్ 'నిన్ను చూడాలని' అయితే ప్యూర్ లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేశారు. ఆ ఇమేజ్ వర్కౌట్ అవ్వదేమోలే అని 'నిన్ను చూడాలని'లో సారీ 'స్టూడెంట్ నంబర్ వన్‌లో' లవర్ బాయ్‌తో పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ అనేది పెట్టుకున్నారు. ఆ తర్వాత 'ఆది' తోటి కావచ్చు, 'సింహాద్రి' తోటి కావచ్చు టు ద కోర్ మాస్‌కెళ్ళిపోయారు. అలాంటి అదృష్టం అందరికి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆయనకి ఒక నందమూరి ఫ్యామిలీ అభిమానులున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకులున్నారు. నందమూరి ఫ్యామిలీ నుండి మూడో తరం నుండి వస్తున్న ఒక మొట్టమొదటి ఒక యువకిరణం కాబట్టి ఆయన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి ఉండేంటి రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అలాంటప్పుడు నాగార్జున గారు కూడా రొమాంటిక్ ఇదినే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్య గారు కూడా రొమాంటిక్ ఇదినే కొనసాగిస్తున్నారు. అలాంటి టైంలో అఖిల్ వచ్చేసి లేదు నేను మాస్ ఇమేజ్ అంటే లుక్ వైజ్ ఏమో నువ్వు మహేష్ బాబు లాగా ఉన్నావు. కానీ నువ్వుండేసి లేదు నేను కొడితే నలుగురు గాల్లోకి ఎగరాలి అంటే యెస్ నువ్వు కండలు పెంచావు. నీ ఫిజికల్‌గా నువ్వు అన్ని రకాలుగా సూపర్ ఉన్నావు కాదనట్లా. కానీ నీ లుక్‌కి, నీ ఆహార్యానికి నువ్వు ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బావుంటుంది? ఎలాంటి క్యారెక్టర్‌లో అయితే నిన్ను ఆడియన్ అనేవాడు ఓన్ చేసుకోగలుగుతాడు? ఆ లవ్‌లో ఉండి నువ్వేదైనా మాస్ ఎలిమెంట్స్ తీసుకొని రాగలవా? ఆ మాస్‌లో ఉండి నువ్వు ఇంకేదైనా బెటర్ చేయగలవా అనేది ఆలోచించుకుంటా ఉన్నట్లయితే అప్పుడు నీకు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్. సో, మీరు ఎంత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, ఎంత ప్రొడ్యూసర్‌ల కొడుకులైనా, ఎంత హీరో కొడుకులైనా, ఎంత డైరెక్టర్ కొడుకులైనా కూడా మీరు ఎలాంటి క్యారెక్టర్‌లకి యాప్ట్ అవుతారు? ఎలాంటి కథలను మీరు ఎంచుకోవాలి? అలాంటి కథలకి మీరు ఎంతవరకు బెటర్ ఇవ్వాలి? ఎంత బెస్ట్ ఇవ్వగలరనేది మీరు చూసుకున్న దాన్ని బట్టే మీకు సక్సెస్ అవ్వటం అనేది సక్సెస్ అవ్వటానికి పాసిబిలిటీ ఉంటుంది. అన్నిటికంటే ఇప్పుడు మెయిన్ ఏంట్రా అంటే జీరో యాటిట్యూడ్ తోటి ఉండటం. ఇప్పుడు నేను నాకు గుర్తున్నంత వరకు 'మగధీర' షూటింగ్‌కెళ్ళాను. 'మగధీర'కి ఆ రోజు ఎవరో ఒక అసోసియేట్ ఎళ్ళకపోయినట్లయితే ఆ ప్లేస్‌లో నేను వెళ్ళాను. 'ఏక్ దిన్ కా రాజా' టైప్‌లో. 'ఏక్ దిన్ కా రాజా' టైప్‌లో వెళ్ళిన టైంలో ఏంటంటే, నాకు ఆ రోజు ఫర్ ద ఫస్ట్ టైమ్ 'చరణ్‌ని' చూడటం నేను. 'చరణ్‌ని' చూస్తున్నప్పుడు ఆయన వాళ్ళ అసిస్టెంట్ తోటి కూడా ఎంత ఫ్రీగా ఉన్నాడు అంటే, అంటే నేను కెమెరా ముందు మాట్లాడలేను. చాలా సరదాగా, ఫ్రెండ్లీగా చాలా జీరో ఈగోతోటి మాట్లాడుతా ఉన్నాడు. అసిస్టెంట్ అంటే ఎవరు? ఆయన చెప్పులు మోసేవాడు అనొచ్చు, ఆయన గొడుగు మోసేవాడు ఆయన గొడుగు పట్టేవాడు అనొచ్చు. ఆయన కోసం పనిచేసే ఒకడు. అలాంటి ఒక్క వ్యక్తితోటి అంత సరదాగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ చాలా చాలా ఫ్రెండ్లీగా ఏదో సొంత తమ్ముడిని చూసుకున్న ఇదిని చూసుకున్నాడు. అలాగే ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చారు. ప్రొడ్యూసర్స్ ఆఫ్‌కోర్స్ 'అరవింద్' గారు ఆ సినిమా ప్రొడ్యూసర్ అనేటి బీవీఎస్ఎన్ ప్రసాద్ అని మీరు మీకు తెలిసే ఉంటది. ఒకసారి గూగుల్‌లో కొట్టినా గాని యూ విల్ ఫైండ్ ఔట్. బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు రాగానే ఆయన దగ్గర మళ్ళా నేనొక హీరోని అనే ఒక ఇదిని మెయింటైన్ చేయటం. ఆ కూర్చునే విధానం కావచ్చు, ఆ మాట్లాడే విధానం కావచ్చు. యెస్ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అనే ఒక ఇది కావచ్చు. అది అంతా కూడా చాలా డిగ్నిఫైడ్‌గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అంటే మీకు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా చాలా కంటే చాలా ఇంపార్టెంట్. అలా మీరు బిహేవ్ చేసుకుంటా వెళ్ళినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 7680093369. ఐ రిపీట్ 7680093369. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వేళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి.
వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్ బాక్స్‌లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.